థ్యాంక్ యూ సార్. మరి మీకు ఇక్కడ వాస్తవాన్ని తెలియజేయాలి. ఒక వాస్తవం, ఇప్పుడు తను పాడుతున్నది కరోకి ఫన్ అనే మిషన్ మీద, ట్రాక్ మీద. ఇంటి దగ్గర మనం పాడుకొని హోమ్ థియేటర్లు వినొచ్చుగా అనిపిస్తుంటుంది మనకు. ఇందులో వింత ఏముంది, విచిత్రం ఏముంది అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించారా లేదో, వెంట్రుక వాసి ట్రాక్ ముందు పోయిన రసాభాసమే పాట. పోని తొందరపడి వెంట్రుక వాసి తను ముందు వెళ్ళిన పాట రసాభాసమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పాడాలి, అంత కష్టం. ట్రాక్ మీద పాడటం ఈజీ అని అనుకుంటాం, కాదు. మరొక మంచి పాట విందాం. మరొక మంచి పాట అంటే కొన్ని పాటల్లో శ్రోతల్ని ఆనంద రస తరంగ డోలికలలో ఓలవాడిస్తాయి, మైమర్పిస్తాయి, తన్మయత్వం చెందిస్తాయి. అలాంటి పాటల్లో మనం ఇప్పుడు వినబోతున్న ఒక మంచి పాట ధనమ్మలో ఇదం జగత్, అందరికీ తెలిసిందే. కానీ ఈ సత్యాన్ని శ్రామిక వర్గానికి ముడిపెట్టి, మానవత్వానికి ముడిపెట్టి రాసినటువంటి ఒక అద్భుతమైన పాట, ఆరుద్ర గారు రాసిన పాట. మహానుభావుడు ఆరుద్ర గారు రాసినటువంటి పాట లక్ష్మీ నివాసం పేరుతో. లక్ష్మీ నివాసం అనేటటువంటి సినిమా 1968లో రిలీజ్ అయినటువంటి ఒక గొప్ప చిత్రం. కేవి మహదేవన్ సంగీతం కాగా ఘంటసాల వారు మృదు మధురంగా వినసొంపగా శ్రావ్యంగా పాడినటువంటి పాట ఇప్పుడు మన వెంపటి వారి నోట విందాం. ధనమేరా అన్నిటికీ మూలం. ఎస్ సార్.